పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట పారిశుద్ధ కార్మికులు ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని వాపోయారు. గత 4 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఇంటి బాడుగులు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని, ఈ నెల 14, 15వ తేదీ గంగమ్మ జాతర రావడంతో పండుగకు బంధువులు వస్తున్నారని, ఆ సమయంలో మాకు జీతాలు ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, మునుపటి కంటే ఇప్పుడు ప్రభుత్వం ఆసుపత్రిలో 150 పడకలు అవ్వడంతో మాకు పని భారం పెరిగిందని, అదేవిధంగా కార్మికులను పెంచాలని, ఇప్పుడు ఇస్తున్న వేతనాలు సరిపోవడం లేదని, వేతనాలు పెంచాలని, ప్రతి నెల వేతనాలు ఇచ్చేలా కాంట్రాక్టుకు ప్రభుత్వం సిఫారసు చేసి మమ్మల్ని ఆదుకోవాలని కన్నీటి పర్యంతమయ్యారు. నా పేరు శ్యామల. మేము ఇక్కడ పలమనేరు ఏరియా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాము. మాకు ఇక్కడ చాలా కష్టంగా ఉంది. మాకు 4 నెలలు అయిపోతుంది జీతాలు వచ్చి. మాకు జీతాలు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రావడం లేదు. అధికారులు అడిగినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. మా సూపర్వైజరు మొహం చూసుకొని మేము మాట్లాడతామంటే మా సార్ మొహం చూసుకొని మేము ఇన్ని రోజులుగా పనిచేస్తూ వచ్చినాము. ఈరోజు మా సార్ చెప్తే కూడా మేము చేయమని మేము కూర్చున్నాము. ఎందుకంటే పలమనేరులో గంగా జాతర వచ్చింది. అది ముఖ్యంగా జరుపుకుంటారు. దానికి కూడా కనీసం డబ్బులు లేకుండా అవస్థపడుతున్నాము. అంతేకాదు కరెంటు బిల్లులు కట్టలేకున్నా, ఇంటి బాడుగులు కట్టలేకున్నా, ఈరోజు ఇంటి బాడుగులు ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు, బోకులు ఎత్తి బయట పడేస్తామంటున్నారు. మేము ఎక్కడ పోవాలి, ఎవరి దగ్గర చెప్పుకోవాలి సార్? మేము చిన్న బిడ్డలంతా పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ స్కూల్ ఓపెన్ అవుతుంది, వాళ్ళకి ఫీజులు కట్టాలి. మేము ఎవరిని అడగాలి సార్? మేము కష్టపడి మేము దీనే నమ్ముకున్నాం సార్. మేము దీనిపైన ఆధారపడి ఉన్నాం సార్. మేము ఎవరిని అడగాలి సార్? మేము ఎవరిని అడగాలి? మాకు ఎవరు సహాయం చేస్తారు? మా కష్టం మాకు ఇవ్వకపోతే మేము ఎందుకు ఈ పనులు చేయాలి? కడుపు కట్టి నోరు కట్టి మేము ఎందుకు సార్ వచ్చి చేయాలి? మాకు పని ఒత్తిడి కూడా ఎక్కువ ఉంది సార్. మాకు శాలరీలు ఇచ్చేదే కాదు, మాకు పని ఒత్తిడి కూడా ఎక్కువ పెడుతున్నారు సార్. మాకు ఇక్కడ చాలా బాత్రూమ్లు ఉన్నాయి సార్. బాత్రూమ్లు ముందుకైతే 26 ఉన్నాయి సార్. ఇప్పుడు ఇంకా 90 పైన బాత్రూమ్లు ఉన్నాయి. రూములు ఎక్కువ ఉన్నాయి. షింకులు అవన్నీ కలుపుకుంటే కూడా చాలా ఉన్నాయి సార్. మాకు బిల్డింగ్ ఎక్కువైంది, బయట గ్రౌండ్ ఎక్కువ ఉంది. మేము జనము ఒక్కరు లీవ్ పెట్టినారంటే ఆ ఒక్కరి పని మా పైనే పడతా ఉంది. ఇంటికి వెళ్ళి మేము ఇంట్లో కూడా ఏ పని చేసుకోలేకపోతున్నాం సార్. ఇక్కడ అంతా అలసిపోతున్నాం. మేము తిని వాటిలు చేసుకొని బయట వచ్చే లోపలే 12 అవుతుంది సార్. మళ్ళీ మేము టిఫిన్ తినేది కూడా అవసరం సార్. అప్పుడే వెంటనే అట్టే లేసి గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. చెట్లు పెరిగేది, గడ్డి కోసేది అంతా కూడా మా దగ్గరే చేపిస్తున్నారు సార్. లోపల ప్రతి ఒక్క వరకు కూడా మా మీదే ఉంటుంది. ఏం ఫంక్షన్లు జరిగినా మేమే ఉంటాం, మేమే చేస్తాం సార్. కష్టపడేదానికి మేము వెనక్కపోలేదు సార్. కానీ అధికారులు దయచేసి మా సమస్యలు అర్థం చేసుకొని దీనికి ముందు కూడా మేము ఈ మాదిరి కూర్చున్నప్పుడు కలెక్టర్ గారు మాకు వాళ్ళు సమ్మతించి కలెక్టర్ గారి ద్వారా మాకు ఇప్పించిన జీతాలు ఈ రోజు కూడా మేము కోరుకుంటున్నాము. మాకు జీతాలు దయచేసి అధికారులు అర్థం చేసుకొని, గవర్నమెంట్ అర్థం చేసుకొని, కలెక్టర్ గారి ద్వారా వాళ్ళు అర్థం చేసుకొని మాకు జీతాలు మాకు వేపించాల్సిందిగా కలెక్టర్ గారిని మేము కోరుకుంటున్నాం సార్. ఈరోజు పలమనేరు ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఏరియా హాస్పిటల్లో ఈరోజు పారిశుద్ధ కార్మికులు మెరుపు దాడి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు 4 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నది. వెంటనే 4 నెలల జీతాలు ఇవ్వాలని చెప్పేసి CITగా అనుబంధ సంస్థగా మాట్లాడుతున్నాము. వారికి 4 నెలల జీతాలు ఎందుకంటే ఈరోజు మెరుపు దాడి చేయడానికి కారణంగా ఏమంటే 14, 15, 16 పలమనేరులో గంగమ్మ జాతర పండుగ ఉంది. జాతర పండుగ కోసం ఈరోజు ఒక 15 రోజుల ముందు కూడా చెప్పాము, మాకు పలమనేరులో జాతర ఉన్నది, మాకు బంధువులు చుట్టాలు బిడ్డలు వస్తారు కాబట్టి మాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ మాకు జీతాలు కావాలని చెప్పేసి ఈరోజు సంవత్సరానికి ఒకసారి వచ్చే గంగమ్మ జాతర పండుగకి జరపలేకపోతున్నాము. ఆ బాధాకరంతో, ఆ ఆవేదనతో ఈరోజు ఏరియా హాస్పిటల్ ముందు ధర్నా కూర్చున్నాము. మెరుపు దాడి కూడా చేస్తున్నాము. వాళ్ళ దగ్గర సాలరీస్ కన్నా ఈరోజు సాయంకాలం రూపాయలు వేయకుండా పోతే మెరుపు దాడే కాకుండా సమ్మెలో కూడా దిగుతామని చెప్పి CITగా అనుబంధ సంస్థగా హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు కామన్స్గా తెలుసుకోవాలి ప్రభుత్వం కూడా. ఎందుకంటే 4 నెలలు జీతాలు పెండింగ్లో ఉంటే ఎలా బతకాలి కార్మికులు? వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు, వాళ్ళకి ముందే పనులు ఒత్తిడి ఎక్కువ. పనులు ఒత్తిడి ఉన్నా కూడా పాపము చేస్తున్నారు. ఎందుకంటే పట్ట కడుపు కోసం కూడా ఈరోజు జీతాలు లేదంటే చాలా దారుణము. అది కాకుండా ఈరోజు ఒక ఆమె చెప్పింది ఏమంటే, మాకు బాడీ కట్టలేదు, రేపటి లోపల ఇకపోతే మేము ఇల్లు ఖాళీ చేయించేస్తాము అని చెప్పి బోకులు కూడా బయటేస్తామని చెప్పిన సందర్భం ఈరోజు. అందుకే ఆ బాధ కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలని చెప్పేసి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి కూడా మేము హెచ్చరిస్తున్నాము. అలాంటి పరిస్థితులు ఎక్కడా లేదు. ఈ 4 నెలలు పెండింగ్లో ఉంటే మనం కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి ప్రభుత్వానికి కూడా విన్నపం తెలుపుతున్నాము.